క్రిప్టో ప్రపంచంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటంటే బ్లాక్ చైన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేవు. అచ్చం వేర్వేరు దేశాల్లాగా వాటికే పరిమితం. మరి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి వచ్చింది కాస్మోస్. దీనిని ఇంటర్నెట్ ఆఫ్ బ్లాక్ చైన్స్ అని ఎందుకంటున్నారో, అసలు దీని కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, కాస్మోస్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే ఇథీరియంతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇథీరియంని ఒక పెద్ద పవర్ఫుల్ దేశంలా ఊహించుకోండి. మరి కాస్మోస్ ఏంటి? అదొక దేశం కాదు. ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి సమాచారాన్ని, వ్యాపారాన్ని పంచుకునే చాలా స్వతంత్ర దేశాల సమూహం అన్నమాట. చూసారా, ఈ ఒక్క పాయింట్లోనే కాస్మోస్ ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తుందో తెలిసిపోతుందో. అసలు కాస్మోస్ ఎందుకు అవసరమైంది? దానికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. కాస్మోస్ రాకముందు ప్రతి బ్లాక్ చైన్ ఒక ద్వీపంలా ఉండేది. దానికి చుట్టూ గోడలు కట్టేసినట్టు బయటి ప్రపంచంతో అస్సలు సంబంధముండేది కాదు. దీనినే బ్లాక్ చైన్ ఐసోలేషన్ సమస్య అంటారు. మరి ఈ ఐసోలేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులేంటి? చాలా ఉన్నాయండి. చూడండి, బ్లాక్ చైన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేవు. అంటే బిట్కాయిన్ నెట్వర్క్ ఇథీరియంతో కమ్యూనికేట్ చేయలేదు, అలాగే ఇథీరియం కార్డానోతో కమ్యూనికేట్ చేయలేదు. దీనివల్లేమైంది? ట్రాన్సాక్షన్స్ చాలా స్లో అయిపోయాయి, నెట్వర్క్లు జామ్ అయిపోయేవి. అంతేగదండి, ఒక చైన్లో ఏదైనా మార్పు తీసుకురావాలంటే, అంటే అప్గ్రేడ్ చేయాలంటే అదో పెద్ద తలనొప్పిగా ఉండే. ఇలాంటి సవాళ్లతో సతమతమవుతున్న టైంలోనే ఒక అద్భుతమైన ఆలోచనతో కాస్మోస్ ముందుకొచ్చింది. దీని వెనుక ఒక పెద్ద విజన్ ఉంది. ఆ విజన్కి ప్రాణం పోసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే జే క్వాన్. ఆయన ఒక భవిష్యత్తును ఊహించుకున్నారు. అక్కడ వేర్వేరు బ్లాక్ చైన్లన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా సేఫ్గా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఆ ఆలోచనకే ఆయన పెట్టిన పేరు ఇంటర్నెట్ ఆఫ్ బ్లాక్ చైన్స్. ఇదే కాస్మోస్ ప్రాజెక్టుకు బీజం వేసింది. సరే, విజన్ బాగుంది. మరి ఈ సమస్యలను కాస్మోస్ ఎలా సాల్వ్ చేసింది? ముఖ్యంగా 3 విధాలుగా చేసిందనమాట. ఫస్ట్ది ఐబీసీ. ఇదొక స్పెషల్ ప్రోటోకాల్. దీనివల్ల చైన్స్ మధ్య కమ్యూనికేషన్ సాధ్యమైంది. రెండవది ప్రతి చైన్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మీ రూల్స్ మీవే, మీ ఇష్టం అన్నట్టు. ఇక మూడోది, ఎవరైనా సరే ఈజీగా కొత్త బ్లాక్ చైన్లు క్రియేట్ చేసుకోవడానికి ఒక టూల్ కిట్ను కూడా ఇచ్చింది. ఓకే, ఇప్పటిదాకా మనం థీరీ మాట్లాడుకున్నాం. మరి ఈ విజన్ని నిజం చేయడానికి వాడిన టెక్నాలజీ ఏంటి? దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. కాస్మోస్ ఆర్కిటెక్చర్లో మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన భాగం కాస్మోస్ హబ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హబ్ అనుకోండి. ఎలాగైతే వేర్వేరు సిటీస్ నుంచి ఫ్లైట్స్ అన్నీ ఒక హబ్కి వచ్చి అక్కడ నుంచి వేరే డెస్టినేషన్స్కి కనెక్ట్ అవుతాయో, అచ్చం అలాగే ఈ కాస్మోస్ హబ్ వేర్వేరు బ్లాక్ చైన్ల మధ్య డేటాని, ట్రాన్సాక్షన్స్ని రూట్ చేస్తుందన్నమాట. మరి జోన్లు అంటే ఏంటి? ఇన్నాక మనం ఎయిర్పోర్ట్ హబ్ అన్నాం కదా, ఆ హబ్బుకి కనెక్ట్ అయ్యే వేర్వేరు సిటీస్నే జోన్లు అనుకోవచ్చు. ప్రతి జోన్ కూడా ఒక ఇండిపెండెంట్ బ్లాక్ చైన్. దానికి దాని సొంత రూల్స్, దాని సొంత గవర్నెన్స్, దాని సొంత సెక్యూరిటీ సిస్టమ్ అన్నీ దానివే. అవి హబ్బుతో కనెక్ట్ అయినా కూడా వాటి స్వాతంత్ర్యం వాటికే ఉంటుంది. అయితే ఈ హబ్, ఈ జోన్లు ఇవన్నీ ఎలా మాట్లాడుకుంటాయి? దాని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? అదే ఐబీసీ, అంటే ఇంటర్ బ్లాక్ చైన్ కమ్యూనికేషన్. దీన్ని ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్ లాగా అనుకోవచ్చు. వేర్వేరు భాషలు మాట్లాడే బ్లాక్ చైన్లు కూడా ఈ ఐబీసీ వల్ల ఒకదానినొకటి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలవు. సరే, ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో ఒకసారి చూసేద్దాం. స్టెప్ 1, ప్రతి జోన్ తన ట్రాన్సాక్షన్లను తానే వ్యాలిడేట్ చేసుకుంటుంది. స్టెప్ 2, వేరే జోన్లతో మాట్లాడాలనుకున్నప్పుడు ఐబీసీ ప్రోటోకాల్ని వాడుతుంది. స్టెప్ 3, ఈ కమ్యూనికేషన్ అంతా స్మూత్గా జరగడానికి కాస్మోస్ హబ్ ఒక రూటర్లా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనలీ, ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి పట్టే టైం జస్ట్ సెకండ్లు మాత్రమే. అయితే ఒక డౌట్ రావచ్చు. ఇంత పెద్ద ఎకోసిస్టంలో కొత్త చైన్స్ని ఎవరు క్రియేట్ చేస్తారో, ఎలా చేస్తారు? అక్కడే మనకు కాస్మోస్ ఎస్డీకే ఉపయోగపడుతుంది. ఇది డెవలపర్స్ కోసం రెడీమేడ్ బ్లాక్ చైన్ బిల్డింగ్ కిట్ లాంటిది. దీన్ని వాడుకొని ఎవరైనా సరే చాలా ఈజీగా వాళ్ల ప్రాజెక్ట్కి తగ్గట్టు ఒక కొత్త బ్లాక్ చైన్ని తయారు చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి చాలా మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు డబ్బుల విషయానికొద్దాం. అదేనండి, ఈ నెట్వర్క్కి గుండెలాంటి ఏటీఓఎం టోకెన్ గురించి, దాని రోలేంటో తెలుసుకుందాం. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకుందాం. ఏటీఓఎన్ అనేది మొత్తం కాస్మోస్ ఎకోసిస్టమ్ కాయిన్ కాదు. ఇది కేవలం ఆ సెంటర్లో ఉన్న కాస్మోస్ హబ్కి మాత్రమే నేటివ్ కాయిన్.
గుర్తుంచుకోండి, వేరే జోన్లకు వాటి సొంత కాయిన్స్ ఉండే అవకాశముంది. అయితే ఈ ఏటీఎం టోకెన్కి ఉన్న మెయిన్ పనులేంటి? ముఖ్యంగా మూడున్నాయన్నమాట. మొదటిది స్టేకింగ్. దీని ద్వారా కాస్మోస్ హబ్ని సెక్యూర్ చేస్తారు. రెండవది గవర్నెన్స్, అంటే నెట్వర్క్లో ఏవైనా మార్పులు చేయాలంటే ఏటీఎం హోల్డర్స్ ఓటు వెయ్యొచ్చు. ఇక మూడవది హబ్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్కి ఫీజులు చెల్లించడానికి కూడా ఏటీఎం వాడతారు. ఈ స్టేకింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మన దగ్గరున్న యాటమ్ టోకెన్స్ని నెట్వర్క్ సెక్యూరిటీ కోసం లాక్ చేయడాన్నే స్టేకింగ్ అంటారు. అలా చేసినందుకు మనకు రివార్డ్స్ రూపంలో మరిన్ని యాటమ్ టోకెన్స్ వస్తాయి. బావుంది కదా? కానీ ఇక్కడో రిస్క్ కూడా ఉంది. మనం సపోర్ట్ చేసే వ్యాలిడేటర్ గనక ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మనం స్టేక్ చేసిన టోకెన్స్లో కొంత కోత పడుతుంది. దీన్నే స్లాషింగ్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు కొంచెం జూమ్అవుట్ చేసి చూద్దాం. ఓవరాల్గా ఈ కాస్మోస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది? మార్కెట్లో దీని పొజిషన్ ఏంటి? దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాస్మోస్ మోడల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిజమైన ఇంటర్ఆపరబిలిటీ. తర్వాత ప్రతి చైన్కి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. డెవలపర్స్ కోసం పవర్ఫుల్ ఎస్డీకే కూడా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా నెట్వర్క్ని ఎంతైనా విస్తరించుకోవచ్చు. కొత్త చైన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్లడమే. ఇది దీని అతిపెద్ద బలమని చెప్పొచ్చు. అయితే ప్రతి దాన్లో లాభాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి కదా? కాస్మోస్కి కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చేవారికి దీని ఆర్కిటెక్చర్ కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు. అలాగే షేర్డ్ సెక్యూరిటీ మోడల్, అంటే అన్ని చైన్స్కి కలిపి సెక్యూరిటీ అందించే విధానం, అది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. ఇక ఏటీఎం టోకెన్ గురించి ఎప్పుడూ ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది. అది ఎకోసిస్టమ్ వాల్యూని ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనే దానిపై. మరి దీనికి పోటీగా ఉన్న పోల్కాడాట్కి కాస్మోస్కి తేడా ఏంటి? మేజర్ డిఫరెన్స్ సెక్యూరిటీలోనే ఉంది. కాస్మోస్లో ప్రతి చైన్ తన సెక్యూరిటీని తనే చూసుకోవాలి. కానీ పోల్కాడాట్లో అలా కాదు. అన్ని చైన్స్కి ఒకే సెంట్రల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఇదే రెండిటి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. ఇక ఇథీరియంతో పోలిస్తే రెండూ పూర్తిగా వేరువేరు దారులు. ఇథీరియం ఒకే ఒక మెగా చైన్, కాస్మోస్ ఏమో చాలా చైన్ల నెట్వర్క్. దీనివల్ల ఏమవుతుందంటే కాస్మోస్లో ఒక కొత్త చైన్ని బిల్డ్ చేసే డెవలపర్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సరే, మరి భవిష్యత్తు సంగతేంటి? కాస్మోస్ టీమ్ ఇప్పుడు 3 ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ పెట్టింది. 1. ఇంటర్చైన్ సెక్యూరిటీని ఇంకా స్ట్రాంగ్ చేయడం. 2. రకరకాల యాప్స్ కోసం మరిన్ని యాప్ చైన్స్ని ప్రోత్సహించడం. 3. వీలైనంత ఎక్కువ మంది దీన్ని వాడేలా చేయడం, అంటే మాస్ అడాప్షన్ అన్నమాట. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం ముందుకెళుతున్న కొద్దీ బ్లాక్ చైన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరి భవిష్యత్తులో క్రిప్టో ప్రపంచమంతా ఒకే ఒక్క పెద్ద బ్లాక్ చైన్పై ఆధారపడి ఉంటుందా, లేక కాస్మోస్ ఊహించినట్టుగా ఒకదానితో ఒకటి మాట్లాడుకునే వేలాది బ్లాక్ చైన్లతో కూడిన ఇంటర్నెట్ ఆఫ్ బ్లాక్ చైన్ స్టాండర్డ్ అవుతుందా?